అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి వారు భారతీయ రాజకీయ రంగంలో తనకంటూ ఒక గొప్ప ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రాంతం నుండి వచ్చేసినటువంటి గొప్ప రాజకీయ యోధులు శ్రీ పొంగులేటి సుధాకర్ గారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జిగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. కర్ణాటక కూడా అలాగే ఈ కార్యక్రమానికి మూల పురుషులు సాధారణంగా పుత్రులు తమ తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ వారికి అపకీర్తులు తీసుకురాకూడదు అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పగలిగేటువంటి ఒక గొప్ప పుత్రుడు నేటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా చేస్తున్నారు. వారే విశ్వశ్రీ డాక్టర్ వాసుకి వసంత్ కుమార్ గారు, యోగాలయ డైరెక్టర్ హైదరాబాద్. వీరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మద్రాసు నగరంలో తెలుగు సాహిత్యం విరాజిల్లడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. అలాగే ఎన్నో సంస్థలు తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలను అందిస్తుంది. అందులో విశిష్టమైనటువంటి ఒకనొక సంస్థ వేద విజ్ఞాన వేదిక. వేద విజ్ఞాన వేదిక ద్వారా ప్రతి నెల విశిష్టమైనటువంటి అంశాలతోటి, గొప్ప రచయితలతోటి, గొప్ప కవులతోటి మంచి మంచి అంశాలని సాహిత్య ప్రియులకు అందజేయడంలో ముందున్నటువంటి వారు వేద విజ్ఞాన వేదిక కార్యదర్శి శ్రీ కందనూరు మధు గారిని నేటి కార్యక్రమం ప్రత్యేక అతిథిగా సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా చేస్తున్నటువంటి వారు మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ఎస్ శ్రీపాద జయప్రకాష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సాహిత్య రంగంలో పరిశోధన రంగానికి వీరు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించాలని తెలియజేయడంలో సంతోషిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మరో ఆత్మీయ అతిథి ప్రత్యూష్ అమలి, ప్రాజెక్ట్ మేనేజర్, మిచిగన్ స్టేట్ గవర్నమెంట్ యుఎస్ఏ నుంచి వారు ఆన్లైన్లో పాల్గొంటారు. అలాగే మరో ఆత్మీయ అతిథి ఆచార్య శ్రీదేవి శ్రీకాంత్ గారు, క్లినికల్ సైకాలజిస్ట్, బోట్స్వానా ఆఫ్రికా నుంచి. వారు కూడా ఆన్లైన్ ద్వారా మనకు కలుసుకొని వాళ్ళ యొక్క ప్రసంగాన్ని అందిస్తారు. ఇక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం సదస్సు అనగానే కేవలం ఏదో ఒక అంశంతో మాట్లాడి ఆ అంశానికే పరిమితం అవడం కాకుండా ఒక సదస్సులో ఆ సదస్సు యొక్క శీర్షికని దృష్టిలో ఉంచుకొని ఆ సదస్సు ప్రారంభం నుంచి ముగింపు, అంటే రచయిత యొక్క ప్రారంభం అలాగే ముగింపు, ఈ మధ్యలో సాగినటువంటి ఆ ప్రయాణాన్ని మన ముందు ఉంచడానికి వారి మాటల ద్వారా మనం సార్వరి గారి యొక్క జీవితాన్ని మనం వారి మాటల్లో దర్శించబోతున్నాం. అటువంటి గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి విచ్చేసినటువంటి వారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం జువిగూడెం గ్రామంలో పుట్టి సాగి స్వరాజ్యలక్ష్మి సాగి జానకి రామశర్మ గారి పుత్రుడు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకర శర్మ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను. అతిథులందరికీ మరోసారి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించుకున్నాం. అతిథులని ఆహ్వానిస్తున్నాం.
ఇద్దరు పట్టుకొని వారి శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు. వారు గురువు గారికి పుష్పాలు పంపించాలన్న వాళ్ళు వేదిక రావడం. అందరూ రావచ్చు, వచ్చి అందరూ చేయండి. శిష్యులుగా అందరూ రెడీ ముఖ్య అందరూ విజయలక్ష్మి ఒక శిష్యుడనే కాదు, ప్రతి సాధించే అని ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ వచ్చి పాల్గొనవలసింది కోరుతున్నాను. అందరూ రండి పైకి.
ఇక ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలుపెట్టుకున్నాం. ప్రార్థనా గీతాన్ని ఆలపించవలసిందిగా సౌమ్యశ్రీ వశిష్ఠ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మీరు మా తెలుగు తల్లికి అలాగే తామితాయి ఆలపిస్తున్నారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. చిరునవ్వులో సిరులు తొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర పురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాజు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాదు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయుల గీతి. మా చెవుల దింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. நீராடும் கடலொடுத்த நிலமடந்த கெழிலொழுகும், சீராடும் வதனமென திகழ்வரத கண்டமிது. தெக்கணமும் அது சிறந்த திராவிடன திருநாடும், தக்க சிறு பிறை நுதலும் தரித்தரும் திலகமுமே. அத்திலக வாசனை போல் அனைத்துலகும் இன்பமுற, எத்திசையும் புகழ் மணக்க இருந்த பெரும் தமிழனங்கே. தமிழனங்கே உன் சீரினமை திறவியந்து செய்ய மறந்து வாழ்த்துதுமே, வாழ்த்துதுமே, வாழ்த்துதுமே. అందరికీ నమస్కారం. ఇక ఈ ప్రారంభ సమావేశానికి అతిథులుగా చేసినటువంటి వారిని ముందుగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్య పక్షాన సన్మానించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆచార్య విస్తాల శంకరరావు గారిని సన్మానించవలసిందిగా ఆచార్య ఎల్పి శంకరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చైతన్య గారు.
ధన్యవాదాలు సార్. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీ కాటగడ్డ ప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ పొంగులేటి సుధాకర్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ కందమూరు మధు గారిని సన్మానించవలసిందిగా అధ్యక్షులు విశాల్ శంకరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా చేసినటువంటి ఆచార్య ఎస్ శ్రీపాద జయప్రకాష్ గారిని సన్మానించవలసిందిగా శ్రీ పొంగులేటి సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి విశ్వశ్రీ డాక్టర్ వాసి వసంత్ కుమార్ గారిని సన్మానించవలసిందిగా శ్రీ కాటగడ్డ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మాస్టర్ శారవరి సాహిత్యం సమాలోచన అనే ప్రారంభ సమావేశంలో కీలకోపన్యాసాన్ని అందించడానికి చేసిన ఆచార్య సాయి కమలాకర్ శర్మ గారిని సన్మానించవలసిందిగా అధ్యక్షులు ఆచార్య విశాల్ శంకరరావు గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇంకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆహ్వానం మేరకు చేసిన ఆత్మీయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మాస్టర్ శారవరి సాహిత్యం సమాలోచన అనే ఈ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించుకుంటున్నాం. అతిథులు మనకి
మన ఆహ్వానం మేరకు ఎన్నో పనులున్నా ఇక్కడ విచ్చేశారు. వారిలో ముఖ్యంగా ఈరోజు మనకి ముఖ్య అతిథి పెద్దలు శ్రీ కాటుగడ ప్రసాద్ గారు, మన కాళేంప గారు అతిథుల గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను సమయం ఎక్కువ తీసుకోకుండా సంక్షిప్తంగా వారి గురించి ఒక్కొక్క మాటలు నేను పూర్తి చేస్తాను. కాటుగడ ప్రసాద్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఎన్నో వారి వారి రంగాల్లో విలక్షణమైన స్థాయిలో ఉన్నవారు. అయినా సరే ఆ అంశాలన్నింటినీ కూడా వారి వ్యక్తిగతమైన అంశాలన్నీ కూడా పక్కనుంచి ఒక ఆత్మీయమైన భావనతో ఈరోజు మన మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరూ చాలా పెద్దలు. అలాంటి వారిలో శ్రీ కాటుగడ ప్రసాద్ గారు మన తెలుగు శాఖకు అత్యంత ఆత్మీయులు. వారు అడిగిన వెంటనే, వారు ఎన్నో పనులు ఉన్నా సరే అడిగిన వెంటనే ఇలా సదస్సు ఉంది సార్, మీరు ముఖ్య అతిథిగా రావాలి, ఆ ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరించాలి అని చెప్పేశారు. అన్న వెంటనే అంగీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విశిష్ట అతిథిగా వచ్చేసిన పెద్దలు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారి గురించి ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం. వారి యొక్క వ్యవహారం, వారి యొక్క శైలి, వారి ప్రజా ఉద్యమం ఎలా ముందుకు పోతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వారు ఎంత బిజీ అంటే అది మాటల్లో చెప్పలేనంత బిజీ. కానీ ఈరోజు వారి సభకు ఇచ్చేశారు. ఢిల్లీకి రాజైనా తల్లికి పెట్టాను అన్నట్లుగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఒక చిన్న అంశం ద్వారా కూడా మనం గమనించవచ్చు. ఎలాగంటే అన్నం ఉడికిందా లేదని అమ్మ ఒక మెతుకు చూసినట్టుగానే ఇక్కడ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మనం ఎలా గమనించాలంటే వారు ఎన్ని రాజకీయ పనుల ఒత్తిడిలో వారు అంత బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్నవారు నాకు కుదరదు, నేను రాలేనని చెప్పవచ్చు. అది పెద్ద సమస్య కాదు, అది వారికి ఇబ్బంది కూడా కాదు. కానీ వారన్నింటినీ అలా పక్క నుంచి వారు ఇచ్చేశారు. కారణం ఏమిటంటే వారి వ్యక్తిత్వం. వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఎవరైనా సరే తల్లి, తండ్రి, గురువు, దైవం అనేవి మనకి ప్రాథమికంగా ఉండే అంశాలు. వాటికి విలువ ఇవ్వడం అనేది అందరు వాళ్ళు చేయరు. ఒక స్థాయికి వచ్చేదే మేము అంత బిజీగా ఉన్నాం, ఇంత బిజీ, తల్లిదండ్రులను చూడకపోవడం, గురువులను గౌరవించకపోవడం, ఇలాంటి లక్షణాలు ఇప్పుడు మన సమాజంలో బాగా చూస్తున్నాం. ఈ రోజు అన్ని పనుల ఒత్తిడిలో ఉన్న వారి గురువు గారు మాస్టర్ శాలరీ గారు, వారి గురువు గారు, ఆ గురువు గారి మీద ఉన్న ప్రేమతోటి వారి స్థాయిని, వారి పనుల్ని అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు. ఈ ఒక్క అంశం గురువుని గౌరవించడం. ఇప్పుడు గురువు గారు లేరు, ఈయన మంచి స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు గౌరవించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ గురువు గారి అంతేకాదు హైదరాబాద్లో ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేసే రోజు కూడా వారు ఇచ్చేసి గురువు గారి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రదర్శించి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఇది ఒక్కటి చాలు వారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి. వారికి సభాముఖంగా మనందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గౌరవ అతిథిగా విచ్చేసిన వారు విశ్వశ్రీ డాక్టర్ వాసిల్ వసంత కుమార్ గారు. వాసిల్ వసంత కుమార్ గారు ఇక్కడ ఈ సభా వేదికలో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయం వచ్చే సంవత్సరం 100 సంవత్సరాల పండుగ, తెలుగు శాఖ 100 సంవత్సరాల పండుగ జరుపుకోబోతుంది. ఈ 100 సంవత్సరాల పండుగలో ఆ తల్లి, తెలుగు తల్లి యొక్క బిడ్డలు 2 ఉన్నారు ఇక్కడ. విశ్వశ్రీ వాసిల్ వసంత కుమార్ గారు, జై ప్రకాష్ గారు. వారు ఇదే తెలుగు శాఖలో చదువుకొని ఇదే తెలుగు శాఖకు జరిగే కార్యక్రమానికి అతిథులుగా రావడం అనేది ఎంతో గొప్ప విషయం. అలాంటి వారిలో మన విశ్వశ్రీ వాసిల్ వసంత కుమార్ గారు ఒకరు. వారు మన తెలుగు శాఖకు వెన్నుముకలాగా ప్రతి కార్యక్రమం ఉన్నా సరే ఇక్కడికి ఎక్కడున్నా సరే ఇక్కడికి విచ్చేసేవారు. మన శ్రేయోభిలాషి. అన్నిటికంటే ముఖ్యంగా మాస్టర్ శాలరీ గారి యొక్క మనోవార్స్. సంపదలకి చాలా మంది వారసులు ఉంటారు, ఆస్తులకు చాలా మంది వారసులు ఉంటారు. వారి మానసికమైన ఆ దృక్పథానికి, వారి సాహితీ వారసత్వానికి వారు వారసులుగా
మాస్టర్ శారవి గారు. ఇక్కడ బిడ్డలు కాదు, గురువు గారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఎలా గురువు గారుగా భావిస్తారో మాస్టర్ విశ్వశ్రీ వాసి వసంతకుమార్ గారు కూడా అలాగనే వారిని తండ్రిని గురువులాగా భావించడం, అలాంటి గొప్పవారు ఇక్కడికి గౌరవ అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రత్యేక అతిథిగా విచ్చేసిన వారు శ్రీ కందలూరి మధు గారు. కందలూరి మధు గారు వారి వృత్తులు ఏదో నాకు ఇప్పుడు తెలియదు, కానీ ప్రవృత్తి మాత్రం నాకు బాగా తెలుసు. సాహిత్యం, సంస్కృతి, ముఖ్యంగా తమిళనాడులో ఉన్న తెలుగు వారిలో తెలుగు భాషా సంస్కృతిని ప్రాణమిస్తారు. అలాంటి నేపథ్యంలో వేద విజ్ఞాన వేదిక అనే ఒక సంస్థను స్థాపించి ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఒక గొప్ప సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 16 సంవత్సరాలుగా అలా కొనసాగించడం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి వేద విజ్ఞాన వేదిక అనే ఒక గొప్ప సంస్థకి కార్యదర్శిగా ఉన్నారు కందలూరి మధు గారు. అందులోనూ మన తెలుగు శాఖకు, మద్రాసులో ఉన్న ఈ తెలుగు శాఖకు వెన్నెముక, నగరం మొత్తం వెన్నెముక. అన్ని రంగాల సినీ ప్రముఖులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, కళాకారులు కానీ వీరందరూ కూడా వెన్నుముకగా ఉంటారు ఈ తెలుగు శాఖకు. కనుక తెలుగు శాఖ ఆహ్వానం అందిందంటే తప్పనిసరిగా వస్తారు. అలాంటి మిత్రులు శ్రీ కందలూరి మధు గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ఆత్మీయ అతిథులు ఆచార్య శ్రీపాద జయప్రకాష్ గారు. శ్రీపాద జయప్రకాష్ గారి గురించి చెప్పిన ఈ శాఖ బిడ్డే ఇక్కడ చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వారు, పదవి విరమణ కూడా పొందారు. తెలుగు శాఖకు 100 సంవత్సరాలు పూర్తవుతుంది అంటే మరి ఈ శాఖలో చదువుకున్న వారు ఉద్యోగాల్లో చేరి వారు రిటైర్డ్ అయిపోయి సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థాయిలో ఉన్నవారు. ఎన్నో ప్రామాణికమైన గ్రంథాలు రాసిన వ్యక్తి జయప్రకాష్ గారు. మరి మన తెలుగు శాఖ గొప్పతనాన్ని తెలియజేయడానికి అది కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే ఈ తెలుగు శాఖ నుంచి వెలువడిన విద్యార్థులు సాహితీ లోకంలోకి వెళ్ళి ఒక విలక్షణమైన స్థాయిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సాహిత్యవేత్తగా నిలబడటం అంటే మన తెలుగు శాఖకి అంతకంటే కావాల్సింది ఏముంది. అలా తెలుగు శాఖ గౌరవాన్ని, ప్రతిష్టని నిలుపుతూ మంచి పరిశోధన గ్రంథాలు నిరంతరం సాహిత్య అధ్యయనం కలిపే పదవీ విరమణ పొందినా సరే అలా ఉండే గొప్ప వ్యక్తి శ్రీపాద జయప్రకాష్ గారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంతర్జాలం ద్వారా ఆర్థికంగా మనకి అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎక్కడో ఫారిన్లో ఉన్న వాళ్ళని మనం నేరుగా ఆహ్వానించుకోలేము. కాబట్టి వాళ్ళని ఆన్లైన్లో మనం తీసుకొని వారి ఉపన్యాసాలు కూడా తీసుకుంటాం. ప్రత్యూష మాలి గారు, ప్రాజెక్ట్ మేనేజర్, మిచిగన్ స్టేట్ గవర్నమెంట్ USA, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇందాక మనం మాస్టర్ శారవి గారి ఆ దృశ్యమాలికలో వారి కుమార్తె మనవరాలు, ఆ మనవరాలు యొక్క మాటలు విన్నాం. మరి తాతకి అసలైన వారసులు ఎవరైతే మనవరాళ్ళే, బిడ్డలు కూడా కాదు. ఎవరికైనా మనవరాలు అంటే అంత ఇది. మరి ఆ మనవరాళ్ళ మాటలు మనం విన్నాం, వారికి ధన్యవాదాలు. అలాగే ఆచార్య శ్రీదేవి శ్రీకాంత్ గారు, క్లినికల్ సైకాలజిస్ట్, బోట్స్వానా నుంచి వారు ఆన్లైన్లో మనకి వస్తారు, వారి సందేశాన్ని మనకి వినిపిస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది కీలక ఉపన్యాసం. ఈ అతిథులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు అందిస్తూ వారు ప్రధానమైన మాస్టర్ శారవి గారి గురించి కొన్ని మాట్లాడతారు. శారవి గారి సాహిత్యానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి మనమందరం కార్యక్రమం రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మనం వచ్చి సరదాగా పాల్గొందాం, లేక మన పేపర్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటాం. కీలక ఉపన్యాసం అనేది కీలకమైన సదస్సుకు ఒక మనం ఈ హాల్ని మనం ఓపెన్ చేయాలంటే తాళం ఓపెన్ చేయాలి. తాళం ఓపెన్ చేస్తేనే లోపలికి రాలేదు. ఈ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు కూడా ఆ తాళం లాంటి తీసే వ్యక్తి, లోపలికి ప్రవేశింపజేసే వ్యక్తి కీలక ఉపన్యాసం మిత్రుడు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు. నిరంతరం ఆధ్యాత్మికత, సాహిత్యోపన్యాసాలు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో వారు నిరంతరం అనేక కార్యక్రమాల్లో ఉంటారు. అయినా సరే మన ఆహ్వానం మేరకు వారు ఇక్కడికి విచ్చేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఆత్మీయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఒక యజ్ఞం తలపెట్టినప్పుడు ఒక లక్ష్యం కోసం మనం ఒక యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ యజ్ఞం యొక్క ఫలం మనం అందుకోవాలి.
ఒక అంతర్జాతీయ సదస్సు మనం నిర్వహించుకుంటున్నామంటే ఆ సదస్సు యొక్క లక్ష్యం, ఆ సదస్సు యొక్క ఫలం కూడా మనం స్వీకరించాలి. అంతర్జాతీయ సదస్సుకి అనేక మంది పత్ర సమర్పకులు వచ్చి పత్రాలు సమర్పిస్తారు. అవి మనం మాట్లాడుతున్న మాటలు అది కొద్ది మందికే పరిమితమై ఉంటుంది. అదే ఒక పుస్తక రూపంలో చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. ఆ సదస్సుకు మనం పడ్డ శ్రమ కానీ ఖర్చు కానీ ఇవన్నీ కూడా రేపటి మర్చిపోతాం. కానీ ఆ శ్రమ, ఆ పుస్తకం మంచి విలువైన వ్యాసాలతో కూడిన విలక్షణమైన పుస్తకం అనేది అదే ఈ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు యొక్క ఫలం. ఆ ఫలాన్ని సాధారణంగా ఏం చేస్తారంటే సదస్సు అయిపోయిన తర్వాత పుస్తకం వేస్తాము, ఆ వ్యాసాలన్నీ స్వీకరించి అని చెప్తాం. కానీ పనుల ఒత్తిడి వల్ల, రకరకాల ఇబ్బందుల వల్ల అది సాధ్యం కాదు. కనుక ఎలాగైనా సరే ఆ పరిశోధనల నుంచి ఆ వ్యాసాన్ని ముందుగానే స్వీకరించి ఆ యంత్రంలో పుస్తక రూపంలో తీసుకువచ్చి ఈ ప్రారంభ సమావేశంలోనే ఆవిష్కరించాలనేది సంకల్పం. ఆ సంకల్పం మేరకు పాపం ఎంతో మంది వ్యాస రచయితల్ని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా ఇచ్చేసైనా సరే ఆ ముందుగానే తెప్పించుకొని పుస్తకం సిద్ధం చేసి అతిథుల సమక్షంలో ఈ సదస్సు యొక్క ఫలాన్ని ఆవిష్కరించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కనుక ఇంత విలక్షణమైన సాహితీ కార్యక్రమంలో మరి అతిథులందరూ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సదస్సు యొక్క ఫలం అయిన మాస్టర్ శాలరీ సాహిత్యం సమాలోచన అనే శీర్షికతోటి నిర్వహిస్తున్న ఈ సదస్సులో మొత్తం 92 వ్యాసాలు ముద్రితమయ్యాయి. అందులో తెలుగు, ఇంగ్లీషు, తమిళం, కన్నడం ఇన్ని భాషలు కూడా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలన్నింటినీ కూడా ఆ వ్యాసాలతోటి కూడిన ఈ ప్రత్యేక సంచికను ఇప్పుడు మనం ఆవిష్కరించుకోబోతున్నాం. పెద్దలు ముఖ్య అతిథి గారు శ్రీ కాకగడ ప్రసాద్ గారు, విశిష్ట అతిథి శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, గౌరవవతి శ్రీ వాసిల వసంత కుమార్ గారు, ప్రత్యేక అతిథి శ్రీ కందలూరు మధు గారు, ఆత్మీయ అతిథులు శ్రీ జయప్రకాష్ గారు, సాగి కమలాకర శర్మ గారు, పెద్దలందరి సమక్షంలో ముఖ్య అతిథి గౌరవ విశిష్ట అతిథి గారిని ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. This